బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, సీఎం చేతగానితనం వల్లే ప్రాజెక్టు రిటైనింగ్ వాల్ కూలిందని వ్యాఖ్యానించారు. హడావుడిగా ఆగమాగం పనులు చేయించడం వల్లే రిటైనింగ్ వాల్ కూలినట్లుగా సంబంధిత ఇంజనీర్లు తనతో చెప్పారని అన్నారు. ఆయన త్వరలోనే సుంకిశాలను సందర్శించి అక్కడేం జరిగిందో ప్రజలకు వివరిస్తామని తెలిపారు కేటీఆర్. తప్పకుండా ప్రభుత్వం మీరు ఇవాళ ప్రజలకు మీరు సంజాయిషి ఇవ్వాలి. ప్రమాదం జరిగినట్టు మీకు తెలుసా తెలియదా ముందు చెప్పండి. తెలిస్తే ఎందుకు 1 వీక్ దాచిపెట్టారు, మీ తప్పు లేకపోతే అది కూడా చెప్పండి. అసలు ఇంకొక ముఖ్యమైన మాట నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆనాడు ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు మేడిగడ్డలో ఒక సంఘటన జరిగింది. మేమేం దాయలేదే, వెంటనే పత్రికల్లో వచ్చింది, మేమందరం కూడా మీరు చూశారు, మేము కూడా చూసినాం. ఆ తర్వాత ప్రతిపక్ష నాయకులు మేమేం గోప్యత మెయింటైన్ చేయలేదు, జరిగింది ప్రమాదం అని చెప్పాం. అప్పుడు ఎలక్షన్ కోడ్ ఉండే, ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉండే, వాళ్ళు బాధ్యత తీసుకున్నారు, అధికారులు చూశారు, వెంటనే ఏజెన్సీ కూడా స్పందించింది, ఎల్ఎన్టీ ముందుకొచ్చింది. అధికారికంగా అదే రోజు రాత్రి ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే ఎల్ఎన్టీ స్టేట్మెంట్ ఇచ్చింది. ఏమని? మొత్తం నష్టం జరిగింది, మళ్ళీ మేమే లోపాలు సరిదిద్దుతాం, ప్రజల మీద భారం పడకుండా మళ్ళీ దాన్ని రెక్టిఫై చేస్తామని కూడా చెప్పారు. మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి, మాకు దాచాల్సిన అవసరం లేదు కాబట్టి, సీక్రెసీ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి మేము ఆనాడు ప్రభుత్వంలో ఉండి కూడా అలాంటి ప్రమాదం జరిగినప్పుడు ముందుకొచ్చి చెప్పాం. గంటల్లోనే వివరాలు బయటకు వచ్చినాయి. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం మరి ఎందుకు సుంకిశాల ఘటనను బయటికి రాకుండా వారం రోజులు తొక్కిపెట్టింది? ఈ విషయం బయటికి చెప్పాలి. ముఖ్యమంత్రి హైదరాబాద్లో ఉన్నాడు ఈ ఘటన జరిగినప్పుడు. హీ వాజ్ ఇన్ హైదరాబాద్, హీ వాజ్ ఇన్ తెలంగాణ. కానీ ఘటన జరిగిన తర్వాత కూడా 24 గంటల తర్వాత ముఖ్యమంత్రి గారు బలాదూర్ అని చెప్పి ఆయనతో అమెరికా విమానం ఎక్కి వెళ్ళిపోయాడు. అంటే కనీసం పర్యవేక్షణ లేదు, రిపోర్ట్ లేదు, చూసింది లేదు. పోనీ అక్కడ ఘటనా స్థలానికి పోవడం కాదు, ఇక్కడన్నా కనీసం రివ్యూ చేశారా? కనీసం ప్రజల దృష్టికి తెచ్చారా? ఇదేనా ఒక ప్రభుత్వం వ్యవహరించాల్సిన తీరు? అందుకే మేము డిమాండ్ చేసేది, మరి మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వానికి ఏ ఏజెన్సీ అయితే ఈ పనులు చేస్తూ ఉందో, ఏ ఏజెన్సీ అయితే ఈ పనులు చేస్తుందో వెంటనే ఆ ఏజెన్సీని బ్లాక్ లిస్ట్లో పెట్టండి. మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వానికి వీఆర్ డిమాండింగ్ వెంటనే బ్లాక్ లిస్ట్లో పెట్టండి. వాళ్ళు మళ్ళీ ఒక వర్క్ కూడా ఈ రాష్ట్రంలో చేయడానికి వీలు లేకుండా ఏ డిపార్ట్మెంట్ అయినా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఉప ముఖ్యమంత్రి గారు ఏదో పోతున్నారు సైట్కి అని చెప్పారు. నేను ఉప ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా, ఎంతసేపు వేరే వాళ్ళ మీద నిందలు మోపి తప్పించుకుంటామంటే కుదరదు. మీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 9 నెలలు ఈ ప్రాజెక్ట్ని ఎందుకు పక్కకు వారేసినరు? ఎందుకు ప్రమాదం జరిగితే వారం రోజులు దాచిపెట్టినరు? ఎందుకు సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చిన తర్వాత ఎందుకు మీ ప్రభుత్వం ఇవాళ దిద్దుబాటు చర్యల్లో భాగంగా కేసీఆర్ ప్రభుత్వం మీద నిందలేస్తున్నదో చెప్పాలి. నిజంగానే ముఖ్యమంత్రికి ఈయన తెలియకపోతే అది కూడా చెప్తా ఉన్నాను. నిజంగానే ముఖ్యమంత్రికి తెలియదు ఈరోజు వరకు అనుకుంటే, నిన్నటిదాకా సోషల్ మీడియాలో వచ్చేదాకా అనుకుంటే, మరి ఈయనకు పరిపాలన మీద పట్టుందా? ఆయన డిపార్ట్మెంట్లో తాను పరిపాలిస్తున్న రాష్ట్రంలో ఇంత పెద్ద సంఘటన జరిగితే ముఖ్యమంత్రికి తెలియదు అని కనుక ఉప ముఖ్యమంత్రి చెప్తే అంతకంటే సిగ్గుచేటు ఉంటుందా? ఆలోచించండి. ఒకవేళ తెలిసి కూడా 24 గంటలు సమీక్ష చేయకుండా పట్టించుకోకుండా ముఖ్యమంత్రి విమానం ఎక్కి వెళ్ళిపోయిందంటే అంతకంటే బాధ్యతారాహిత్యం ఉంటుందని నేను అడుగుతా ఉన్నాను.